చెప్పండి. ఏం జరగలేదు అమ్మ, అన్న అబద్ధాలే. కుర్రు అమ్మ పలుకు జగదాంబ పలుకు కుర్రో కుర్రు. సోది చెప్తానమ్మ సోదే, సోది చెప్తానమ్మ సోదే. అమ్మ పలుకు జగదాంబ పలుకు, అమ్మ పలుకు జగదాంబ పలుకు. ఎవరైనా ఉన్నారా తల్లే? సోది చెప్తాను రండి తల్లే. చెప్తానమ్మ సోది. వస్తున్నా తల్లే. అమ్మ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. నువ్వు బలాదూరు తిరుగుతావు, నువ్వు బలాదూరు తిరుగుతావు పిల్లగా. నీకు చదువు అంటే అస్సలు నప్పదు పిల్లగా. అవన్నీ తెలిసినవే సోదమ్మ, తెలియనే చెప్పు. నేనేం అబద్ధం చెప్పట్లే కూన. పిల్లగాడి చేతులు అదే కనపడుతుంది కూన. నాకెందుకో నువ్వు నిజమైన సోదాం అనిపించలేదమ్మమ్మ. అమ్మాయికి చెప్పమని అప్పుడు కానీ తెలుతుందా సోది? అసలు డబ్బులు అయితే మా పాపకు కూడా చెప్పాలి. చెప్తాను తల్లి. రా తల్లి రా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. కుర్రో కుర్రు. నువ్వు చాలా అల్లరి పిల్ల తల్లి. పానీపూరీలు బాగా తింటావు తల్లి. నాకు చాలా ఇష్టం పానీపూరీలు. అవునా? చదువు అస్సలు నప్పదు తల్లి నీకు. మంచిగా చదవాలి తల్లి, మంచిగా చదివించాలి తల్లి. ఓకే అమ్మ, మంచి చదివిస్తా. అంతే తల్లి. నాది కూడా చెప్పవా సోదమ్మ? నీదా? నా తల్లి. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. ఇంట్లో మంచి గుమగుమ వస్తుంది. ఏముంటారు తల్లే? నువ్వు ఆ సోద ఆపి సోద చెప్పు ఫస్ట్. ఇంట్లో ఏమడితే నీకెందుకు? క్షమించు తల్లే. చెయ్యి మీద మంచి మచ్చ కనపడతాంది తల్లి. నీకు మంచి మొగుడొస్తాడు తల్లి. మచ్చనా? ఇది మా అమ్మ కాల్చిన మచ్చ. అవునా? నువ్వు అసలు ఏం నిజం చెప్తున్నావు అని నాకు డౌట్ వస్తుంది. నిజమే చెప్తాను తల్లి. నీది మంచి పెట్టుబడి చెయ్యి తల్లి. నీ చేతిలో లక్ష్మీదేవి కనపడతాంది తల్లి. మంచి చెయ్యమ్మ నీది. అందరికి పెట్టే చెయ్యమ్మ నీది. ఓకే, అంతే తల్లి నీది. మా అమ్మమ్మకు కూడా చెప్పండి సోదమ్మ. రండి తల్లి. కుర్రో కుర్రు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. అమ్మ పలుకు జగదాంబ పలుకు. మీ చేతిలో నువ్వు కష్టసుఖాలు అనుభవించినావే తల్లి. నీకు 3 బిడ్డలే తల్లి. 2 ఆడబిడ్డలు, 1 మగబిడ్డ తల్లి. వాళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటారు తల్లి. నీకు చేత కాకపోయినా ఎగిరెగురుకుంటా చేస్తావే తల్లి. నీ చెయ్యి నలుగురికి సాయం చేసే చెయ్యి తల్లి. నిజమే సోదమ్మా. నిజమే తల్లి. నేను అన్ని నిజాలే చెప్తాను తల్లి. నీ బిడ్డ అనుమానించింది తల్లి. కోయదేవతకి కోపం వచ్చింది తల్లి. కోయదేవతని క్షమించమని చెప్పమ్మా. మా పిల్లల్ని మంచిగా చూడమను. సరే అమ్మా. ఎవరైనా ఉన్నారా తల్లి? ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారమ్మా. చెప్తాను తల్లి. సోది చెప్పమ్మా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. నువ్వు చాలా కష్టపడతావే తల్లి. నీకు 3 బిడ్డలే తల్లి. 2 మగబిడ్డలు, 1 ఆడబిడ్డ. ఆడబిడ్డ చాలా అందంగా ఉంటుంది తల్లి. మగబిడ్డల్లో నీకు ఎవరిష్టం తల్లి? నా చిన్నోడు. చిన్నోడే. నీ కూతురికి మాత్రం వాళ్ళ నాన్న అంటేనే ఇష్టం తల్లి. మీ ఆయన బంగారం తల్లి. మంచిగా పని చేసుకుంటాడు, మంచిగా చూసుకుంటారు. అంతే తల్లి నీ చేతిలో కనపడేది. నేను ఉన్నారా తల్లి? నా కూతురు ఉందమ్మా, చెప్పించుకుంటుంది. కొద్దిసేపు ఆగు. గొంత ఎండిపోయింది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి తల్లి. తెస్తమ్మా సోదమ్మా. ఇంతగానో చెప్పినా ఏం చెప్పట్లేదు. 5 చెప్పిన గింత కూడా. ఏంటమ్మా సోదమ్మ ఏమంటున్నావు? అమ్మాయి ఏదో అంటుంది. ఏం లేదు తల్లి, ఏం లేదు. ఏమంటున్నావు సోదమ్మా? ఏం లేదు తల్లి. ఏం పెట్టలేదంటుంది. లేదు తల్లి. తిట్టొద్దు, మమ్మల్ని దీవించాలి. మీ బిడ్డ వచ్చేసరికి లేట్ అయిద్దేమో కూడా. నాకు ఆకలి అవుతుంది కూడా. నేను పోతానే కూన. పాప నీకు తింటానికి పెట్టుద్ది సోదమ్మా. ఉండు, మా పాప వచ్చిందాక. సరే కూన. బన్నీ అమ్మమ్మ తీసుకోండి సోదమ్మ. సేమియా కూర్చోండి. కూర్చొని తిను. మా అమ్మ వస్తుంది సోదమ్మ. మా అమ్మ వచ్చాక అదొక్కటి చెప్పి వెళ్దురు. ఓకేనా? సరే తల్లి.
ఈ తట్టా పుట్ట అన్ని బాగున్నాయి పూనం ఎక్కడి? అక్కడ కొన్నానమ్మ. ఆహా. నీ బిడ్డ వచ్చే లేట్ అయ్యేటట్టుంది తల్లి, నేను ఒక్కునికేస్తానే తల్లి. ఎయ్యి సోదమ్మ, కునికేయి. సరే తల్లి. అబ్బా పడుకో కాసేపు. ఆ, నా కూతురు వచ్చాక లేపుకోలే. సరే తల్లి. ఏంటమ్మా సోదమ్మ గుండు పెట్టి మరి నిద్రపోతుంది? పాపం మన అందరికి చెప్పి అలసిపోయింది. కొంచెం తినడానికి పెట్టినాం అమ్మ, తిని నిద్రపోతామ్మా. అమ్మ వచ్చింది మంచిగా తిని ఒక కునికేసి వెళ్ళడానికి వచ్చినట్టుందమ్మ. లేదమ్మా, చెప్తాను అమ్మ. నువ్వు ఎంత అమాయకురాలు ఏంటమ్మమ్మ? సరే అమ్మ వచ్చాక చూద్దాం, అమ్మ ఏమంటదో చూద్దాం. చూద్దాం. ఈమె పని బాగుంది కదా అమ్మమ్మ, చల్లగా వేసి వేసిన సాయంత్రం అయింది ఇంకా లేవలేదు. ఓ కోయమ్మ లేగమ్మో, ఓ కోయమ్మ సాయంత్రం అయింది ఇప్పటిదాకా కునికేసావు. బెడ్ వచ్చిందా తల్లి? మేము దూరం పోవాలా? వచ్చింది సోదమ్మ. తొందర రమ్మనండి. సోదమ్మ ఫస్ట్ మా నానమ్మకు చెప్తావా? అదేంటి ఫస్ట్ ఒక్కలే అన్నారుగా? ఏమనుకోకు సోదమ్మ, నానమ్మ ఇప్పుడే వచ్చింది. డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటా నేను. వామ్మో. ఆ మధ్య టైంలో నేను 2000 సంపాదించుకునేదాన్ని. సర్లే సోదమ్మ ఇస్తాంలే, నానమ్మకు చెప్పు. నానమ్మ రా. ఆరోగ్యం బాగుండదు, మంచిగా అయిద్దా లేదా ఏదో అంత మంచిగా చూసి చెప్పమ్మా. అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, కుర్రో కుర్రు. నువ్వు మహజ్జాతకురాలువే తల్లి, నీకు 100 ఏళ్ళ జీవితమే తల్లి. ఇప్పుడు నీకు 75 సంవత్సరాలే తల్లి. ఇంకా నీకు చాలా ఉందే తల్లి. నీ ఆరోగ్యం మంచిగానే ఉంటుంది తల్లి. ముచ్చట్లు కొద్దిగా ఎక్కువ తల్లి. ముచ్చట్లు బెస్ట్. మంచిగా తింటున్నావు తల్లి, మంచిగా ఉంటున్నావు, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది తల్లి. సరే నువ్వేం చింతపడకు తల్లి. అంతే తల్లి, నీ చేతిలో అదే ఉంది తల్లి. బిడ్డ అదే తల్లి, మధ్యాహ్నం నుంచి కలవరిస్తా అన్నాం, ఏది రమ్మని చెప్పు తొందరగా. మీరా సోదమ్మ పిలుస్తుంది, పొద్దున్న నుంచి చూస్తుంది నీకోసం. లచ్చిందేవి 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 లచ్చిందేవి. చెప్పమ్మ సోది నా చెయ్యి చూసి. అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, కుర్రో కుర్రు. లచ్చిందేవి నిన్ను కనకరిచ్చిందే తల్లి. అయ్య బాబు లచ్చిదేవా. ఆ, నీది నలుగురికి పెట్టే చెయ్యే తల్లి. రుచికరంగా వండుతావు తల్లి, చెయ్యి చూస్తూనే తెలిసిపోతుంది తల్లి. నరదిష్టి బాగా ఉంది తల్లి నీకు, డబ్బులు కూడా చూసి ఇయ్యాలి తల్లి నాకు. అంత మంచిగా అయితే నీకు బాగా ఇస్తాడు అప్పుడు. అంత మంచిగా ఉంది తల్లి, నువ్వు బాగా కష్టాలు పడ్డావు తల్లి, ఇక నుంచి మంచిగా ఉంటుంది తల్లి. నీ పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు తల్లి. అవునా సోదమ్మ? 2 పిల్లలు తల్లి నీకు, ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ తల్లి. రోకురు, నీ మగబిడ్డ విదేశాల్లో ఉన్నారే తల్లి, నీ ఆడబిడ్డ ఇక్కడే ఉందే తల్లి, జాబ్ చేస్తుందే తల్లి. మంచిగా ఉంటావే తల్లి, నీకు చాలా జీవితం ఉంది తల్లి. మంచిగా ఉండాలి తల్లి నువ్వు అని కోరుకుంటున్నాను తల్లి. ఓకే సోదమ్మ. నీ చెయ్యి పెద్ద చెయ్యే తల్లి, నాకు డబ్బులు చూసి ఇయ్యాలి తల్లి. సరేనా తల్లి? సరే సోదమ్మ. సోదమ్మ ఎంత అయింది మొత్తం అందరికి కలిపి? అందరికి 600 తల్లి. నేను మధ్యాహ్నం నీ కోసం వెయిట్ చేసినందుకు నాకు ఎక్స్ట్రా డబ్బులు 400 ఇవ్వాలి తల్లి. మొత్తం 1000 రూపాయలు ఇవ్వాలి తల్లి. నీకు అన్నం పెట్టినా టీ పోసినా మంచిగా ఏసీ వేసి నిద్రపోయినావు, మళ్ళీ అదంతా వేరు తల్లి. నేను మీకోసం వెయిట్ చేశానా లేదా, మీకు వచ్చి అందరికి ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు చెప్పానా లేదా? సర్లే సోదమ్మ ఇస్తాలే. క్యాషేనా? క్యాష్ కాదు, గూగుల్ పే స్కానర్. నీకు కూడా ఫోన్పే గూగుల్ పేనా? నేను రోజుకి 5000 సంపాదిస్తా తల్లి. సరే అమ్మ కొడుతున్నా. కొట్టినా సోదమ్మ. 1000 రూపాయల సోదమ్మ నీకు. మరేమనుకుంటున్నావు తల్లి? ఇలా అయితే రోజుకి ఎంత సంపాదిస్తున్నావు సోదమ్మ? నాకు రోజు 5000 తల్లి, 2 రోజులకు 10,000. నీ సాఫ్ట్వేర్ జాబ్ కంటే అదే బాగుందిగా. ఇంకే తల్లి నాతో వచ్చే. ఎంత కష్టపడితే 30,000 వస్తాయి, ఆమెకు 2 నెలలకు లక్షన్నర వస్తాయి. ఏంటమ్మా? నాతో రా తల్లి, ఇంకేముంది, నేను నేర్పిస్తుందా? వెళ్ళు.
ఇక సెలవు తల్లి, నేను వెళ్ళొస్తానే తల్లి. సరే సోదమ్మ, నువ్వు చెప్పిన జరగకపోతే నేను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోటి తప్పిడి దిబిడే. కుర్రో కుర్రు, కొండ దేవతకు కోపం వస్తానే తల్లి. క్షమించు తల్లి, క్షమించు, కానీ జరిగిన అంత జరగాలి మరి. నేను కొండ దేవత ఉపాసకురాలే తల్లి, ఖచ్చితంగా జరుగుతాయే తల్లి. జరగకపోతే దవిడి దిబిడే. వెళ్ళిరా మంచిగా. సెలవు తల్లి, నేను వెళ్ళొస్తాను తల్లి. బాయ్ బాయ్. బాయ్.